ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నటువంటి రోజుగా భావిస్తూ ఈ రోజుతో సుమారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం ఇవాళ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఇందులో ఈ రాజ్యాంగం 284 మంది తయారు చేయడంలో అతి ముఖ్యులు ఎవరంటే రాజమండ్రిలో ఒక మహిళ న్యాయవాది దుర్గాబాయి దేశ్ముఖ్, అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తూ మరి ఈ రాజ్యాంగాన్ని మళ్ళీ మరి కాస్త కోస్త సవరిస్తే బాగుంటుందని చెప్పి మా యొక్క అభిప్రాయం. మరి దీనికి వాళ్ళ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా నవీన్కి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మా ఆంధ్రకేసరి విద్యా సంస్థల్లో ఒక విద్యార్థి ఈరోజు మనకి చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. నవీన్ ని తనకు తోచిన 2 ముక్కలు చెప్పవలసిన కోరుతున్నాను. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. మన రాజ్యాంగాన్ని ఇంతలాగా నిర్మించే అవకాశం కల్పించి నిర్మించిన ఈ రోజున ప్రత్యేకంగా ఆయన్ని స్మరించుకోవడం చాలా ఆనందం. గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఆంధ్రకేసరి గారు, ఇలా ఎందరో ప్రముఖులు, అంబేద్కర్ గారు, ఇలా ఎందరో ప్రముఖుల యొక్క వాళ్ళ త్యాగానికే మనం ఈ రోజు ప్రతిఫలం. దీన్ని మనం ఇవాళ అనుభవిస్తుంటే చాలా చాలా అది మనం అదృష్టంగానే గర్వంగా భావిస్తాం. అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను చిన్నవాడైనా నన్ను పిలిచి నాకు ఈ అవకాశం కలుగుతున్నందుకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. సంతోషం. ఈరోజు ఈ సభకి ఇచ్చేసిన అందరూ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు చాలా విలువైన రోజు, మన భారతదేశానికే చాలా ముఖ్యమైన రోజుగా భావిస్తూ ఈరోజు ఇక్కడ మనం అందరం కూడా కలవడం అనేది చాలా ఆనందం. ఆ రోజు ఏ రోజైతే వాళ్ళు ఇవన్నీ కూడా రాబోయే తరాలకి ఎంత అవసరమో అన్నది వాళ్ళు అన్ని విషయాల్లో పొందుమరిచి కుల మత దేనికి కూడా ఇబ్బంది లేకుండా సర్వే జన సుఖినో భవంతు, అన్ని మతాలు ఒకటే, మనం ఈ విధంగా రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని ఆనాడే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకుని రాసిన మహానుభావులు అందరూ కూడా వారికి నివాళులు అర్పిస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశ వ్యవహారాలు చూసేవాడు, భారతదేశ వాసులందరూ కూడా తమ అమోఘ్యమైన రాజ్యాంగాన్ని రాసుకోలేరు అనే ప్రగాఢ నమ్మకంతో అతను ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ మన వాళ్ళు దాన్ని సవాల్గా స్వీకరించి ఆ లార్డ్ బెర్కెన్ హెడ్ అనే అతనికి సవాల్ విసురుతూ మన రాజ్యాంగాన్ని స్వతంత్రం ఇవ్వక ముందు మనం ధన్యజీవులు. ఈ భారతదేశ సౌభ్రాతత్వాన్ని మనం కాపాడుతూ మరింత ముందుకెళ్లాలని కోరుకుంటూ